అందరూ కూడా పసుపు కుంకుమ బయటికి ఇవ్వకూడదంటారు కదా, శుక్రవారం పూట మంగళవారం పూట. మరి ఇంటికి వచ్చిన ముత్తైదువులకి పసుపు కుంకుమ ఇచ్చి పంపించచ్చా అని చెప్పి ఇద్దరు సోదరీమణులు అడిగారు, నందు గారు, కల్పన గారు. వీళ్ళిద్దరూ కూడా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారనమాట. దీనికి సమాధానం ఏంటంటే, ఇంటికి వచ్చిన ముత్తైదువు గౌరీ స్వరూపం, లక్ష్మీ స్వరూపం. మరి ఇంటికి వచ్చిన లక్ష్మీదేవికి పసుపు కుంకుమ ఇవ్వకపోతే ఎలాగా? పసుపు కుంకుమే ఆవిడకి కావాల్సింది. అవి ఇస్తేనే ఆవిడ మనకి చక్కటి సౌభాగ్యాన్నైనా అష్టైశ్వర్యాలన్నీ కూడా ఇచ్చేది ఆవిడే. అందుకని మిగతా రోజుల్లో వేరు, ముత్తైదుకు ఇచ్చేటప్పుడు వేరు. ఎవరికి వాళ్ళకి వీళ్ళకి అప్పుల కింద ఇవ్వకూడదు, కానీ ఇంటికి వచ్చిన ముత్తైదుకి ఇవ్వడానికి ఏమైంది, ఆవిడకి బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి గాజులు ఇవ్వచ్చు, జాకెట్ ముక్కు ఇవ్వచ్చు, పసుపు కుంకుమ ఖచ్చితంగా అంటే ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు, సౌభాగ్య ద్రవ్యాలు. వీటిని ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. అది కూడా అనుమానంతో గురువుగారు చెప్పారు, మళ్ళీ ఇవ్వచ్చో లేదో అని చెప్పి అనుమానం పెట్టుకోక్కర్లేదు. మనస్ఫూర్తిగా నా ఇంటికి అమ్మవారు వచ్చింది, నేను అమ్మవారికి ఇస్తున్నాను అని నమ్మి ఇవ్వాలి. ఎందుకంటే మనం చేసేది మనస్ఫూర్తిగా లేకపోతే అమ్మవారు స్వీకరించదు. అందుకని మీరు ఖచ్చితంగా ఇవ్వచ్చు.